హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫో పారాసైట్. మీకు ఆల్మోస్ట్ 10 days అయింది అనుకుంటా నేను లాస్ట్ వీడియో వదిలి. కొద్దిగా జాబ్ వర్క్స్ మీద బయట తిరుగుతా ఉన్నాను కాబట్టి చాలా లేట్ అయిపోయింది ఈసారి. సో ఇంక నుంచి డైలీ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈరోజు నేను మీకు తీసుకొచ్చిన టాపిక్ పేరు వచ్చి ల్యాప్టాప్స్ అనేది ఎలా కొనాలి. ఇది చాలా సిల్లీ టాపిక్ లాగా మీకు అనిపించవచ్చు, కాకపోతే ల్యాప్టాప్స్ లో మీకు కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఒక 3 నేను చెప్తాను, అవి కన్సిడర్ చేసి కనుక మీరు ల్యాప్టాప్ తీసుకుంటే ఖచ్చితంగా మీది ల్యాప్టాప్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. సో అండ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. Okay, let's go. సో ఇంకా విషయానికి వస్తే ల్యాప్టాప్ అనేది అందరు కొంటారు, ఎందుకంటే ఈ జనరేషన్లో 10th క్లాస్ నుంచి మీకు ఆఫీస్ ప్రొఫెషనల్స్ వరకు ల్యాప్టాప్ అనేది ఖచ్చితంగా అవసరమే. కాకపోతే ఇదే జనరేషన్లో మీకు నిబ్బీస్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎలా చేస్తారంటే, సపోజ్కి ఇప్పుడు నేను i3 కొన్నాను, వేరే వాడు చూసి వీడు i3 కొన్నాడు, మనం i5 కొనాలి. అలాగా వాడు i5 కొంటే మేము i7 కొనాలి. ఇలా ఈఎంఐస్తో కాదు, ఈగోస్తో కొంటారు వాళ్ళు. సో ఇలా కనుక మీరు ఈగోస్కి పోయి వాడు i3 కొంటే నేను i5 కొనాలి, i5 కొంటే i7 కొనాలి, ఇలా జనరేషన్స్ని చూసి కనుక మీరు ఓన్లీ జనరేషన్స్ని మాత్రమే చూసి కనుక మీరు ల్యాప్టాప్ కొన్నారంటే ఇంకా వాడి ల్యాప్టాప్ ఏం కాదు, బాగానే పనిచేస్తుంది. మీరు పెట్టిన డబ్బులకి వర్త్ ఉండదు, మీ డబ్బులంతా బొక్కే. సో మెయిన్లీ మనం ల్యాప్టాప్ కొనే ముందు ఏం అర్థం చేసుకోవాలంటే, మనం ఏ పర్పస్ మీద ల్యాప్టాప్ అనేది కొంటున్నాం అది మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇందులో మీకు తెలిసినట్టే i3, i5, i7, i9, i11 ఇట్లా ఆడ్ నెంబర్స్ లో మీకు జనరేషన్స్ అనేవి ఉంటాయి ల్యాప్టాప్ కి. కాకపోతే ఒక్కోదానికి ఒక్కో పర్పస్ అనేది ఉంటుంది. సపోజ్ కి i3 ప్రాసెసర్ ఎందుకు వర్క్ అవుతుందంటే, అది లో రేంజ్ అనమాట. అంటే కాస్ట్ తక్కువే ఉంటుంది, ప్లస్ దాని వర్క్ కూడా తక్కువే ఉంటుంది, అది చేసే వర్క్ కూడా తక్కువే ఉంటుంది. మీకు జనరల్ టాస్క్ అంటే బ్రౌజింగ్ లేదా ఏమైనా యూట్యూబ్ వీడియోస్ లేకుంటే చిన్న చిన్న గేమ్స్ అలాంటివి మీరు దాంట్లో వర్క్ చేసుకోవచ్చు. లేదంటే కోడింగ్ కూడా ఓకే, ఒక అంటే డెవలప్మెంట్ స్టేజ్కి కాకుండా నార్మల్గా వర్క్ అవుతుంది i3. ఇంకా i5 విషయానికి వస్తే, ఇందులో మీకు కొద్దిగా బాగా రన్ అవుతుంది అనమాట i3తో పోలిస్తే. ఇందులో మీరు మిడ్ రేంజ్ గేమింగ్ ఆడొచ్చు, ప్లస్ మీరు డెవలపింగ్ కూడా పోవచ్చు. వీడియో ఎడిటింగ్ కూడా మీరు 4Kలో కాకపోయినా కానీ 1080p 60pలో మీరు చేసుకోవచ్చు అనమాట ఇందులో. అది i5. ఇంకా i7, i9 దాని నుంచి ఇంకా మీకు హై రేంజ్ అనమాట. కొద్దిగా బాగా మీకు వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, ప్లస్ మీకు డెవలప్మెంట్ అన్ని వర్క్ అవుతాయి, కోడింగ్ అన్ని మీకు స్మూత్ గా వర్క్ అవుతాయి అనమాట అన్ని. ఇలా మీకు ఒక్కోదానికి ఒక్క పర్పస్ అనేది ఉంటుంది. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఇందులో ఓన్లీ మీరు జనరేషన్స్ మాత్రమే చూడకూడదు అనమాట. జనరేషన్స్ తో పాటు ఇంకా కొన్ని కన్సిడర్ చేయాల్సినవి ఉన్నాయి. అవేంటంటే GPU అంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ అని ఉంటుంది. ఇది మీకు ఎడిటింగ్ చేసే వాళ్ళకి లేదా గేమింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్లస్ దీంతో పాటు మీకు సిరీస్ అనేవి ఉంటాయి అనమాట. మీకు U సిరీస్, H సిరీస్, HX సిరీస్, P సిరీస్ ఇట్లా మీకు కొన్ని సిరీస్ ఉంటాయి. ఆ సిరీస్ని బట్టి ల్యాప్టాప్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. అవి కూడా మీరు చూసి తీసుకోవాలి. లేకుంటే ఇంకా మీరు ఇందాక నేను చెప్పినట్టు ఈగోస్కి పోయి కనుక తీసుకుంటే ఖచ్చితంగా మీది బ్యాడ్గా పర్ఫామ్ చేయొచ్చు, మీకన్నా తక్కువ జనరేషన్ తీసుకున్న వాడిది హైగా పర్ఫార్మెన్స్ చేయొచ్చు. అలాగా మీకు డిఫరెన్స్ అనేది చాలా కనిపిస్తుంది. సో నేను ఈ వీడియోలో మీకు 2 ల్యాప్టాప్స్ అనేవి చూపిస్తున్నాను. ఇది చూడండి, ఆల్మోస్ట్ ఆల్ మీకు ప్రాసెసర్లో జనరేషన్లో డిఫరెన్స్ ఉన్నా కానీ కాస్ట్ మాత్రం దగ్గర ఒకటే ఉంది. కాకపోతే అది i7 ఇది i5 కదా, చాలా కాస్ట్ ఉండాలి కదా, కనీసం ఒక 10,000 అన్న డిఫరెన్స్ ఉండాలి కదా, 10,000 లేదా 20,000 డిఫరెన్స్ ఉండాలి కదా, మరి ఎందుకు ఒకేలాగా ఉన్నాయి? ఇంకోటి, మా ఫ్రెండ్స్లోనే i5 ఒకటి కొన్నాడు, i7 ఒకటి కొన్నాడు, కానీ i7 కంటే i5 బాగా పర్ఫామ్ చేస్తుంది. దానికి రీజన్ ఏంటి? ఇక్కడే మీకు ఈ సిరీస్ అనేవి వస్తాయన్నమాట. ఈ సిరీస్ అనేవి మీరు తెలుసుకోవాలి. ఇందులో మీకు U సిరీస్ అని ఉంటుంది, H సిరీస్ అని ఉంటుంది, HX సిరీస్ అని ఉంటుంది, P సిరీస్ అని ఉంటుంది. ఇందులో U అండ్ P మీకు లో అన్నమాట. అంటే U అంటే అల్ట్రా లో పర్ఫార్మెన్స్. ఇది మీకు i3లో, i5లో కూడా ఉంటుంది, i7లో కూడా ఉంటుంది. U సిరీస్ అనేవి ఉంటాయి అందులో. ఇవి అల్ట్రా లో పర్ఫార్మెన్స్ U అంటే. ఇవి మీకు బ్యాటరీ అనేవి బాగా ఇస్తాయి, కాకపోతే మీకు పర్ఫార్మెన్స్ అనేది చాలా లాగ్ అవుతుంది, స్లో అవుతుంది అనమాట. ఇవి కాస్ట్ కూడా మీకు తక్కువ ఉంటాయి. ఇది i7 ప్రాసెసర్ కొన్నా కానీ మీరు ఇది తక్కువ కాస్ట్ దొరికిపోతుంది, కాకపోతే ఇందులో ల్యాగ్ అలా ఉంటుంది అనమాట. ప్లస్ రెండోది వచ్చి మీకు H సిరీస్ పర్ఫార్మెన్స్. H సిరీస్లో వచ్చి మీకు హై పర్ఫార్మెన్స్ అనమాట. H అంటే H సిరీస్ ఉంటాయి. మీరు ఇది గమనించండి ఒకసారి, మీకు i7లో ఉన్న U సిరీస్ ప్రాసెసర్ కంటే i5లో ఉండే H సిరీస్ ప్రాసెసర్ది
కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అవి హై సిరీస్ పర్ఫార్మెన్స్ కాబట్టి. ఇవి యూ అనేవి అల్ట్రా లో పర్ఫార్మెన్స్ కాబట్టి. ఈ హెచ్ సిరీస్లో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మీకు ఛార్జింగ్ అనేది తొందరగా అయిపోతుంది. అంటే తొందరగా అంటే మీకు ఒక 4 hours వచ్చేది మీకు ఇందులో 3 hours లేదా 2 hours అలా వస్తుంది. ఎందుకంటే ఇవి హై పర్ఫార్మెన్స్, సిపియు క్లాక్ అనేది ఎక్కువ రన్ అవుతుంది కాబట్టి మీకు పర్ఫార్మెన్స్ అనేది హై లెవెల్లో ఇస్తుంది. కాకపోతే మీకు బ్యాటరీ అనేది తక్కువ వస్తుంది అనమాట. ఇంకా ఇవి రెండు వదిలితే హెచ్ఎక్స్ ఆ సిరీస్ ఉంటాయి, అవన్నీ ఇంకా హై పర్ఫార్మెన్స్, అవన్నీ మీకు స్మూత్ గా రన్ చేస్తాయి. మీరు ఎంత 4K ఎడిటింగ్ చేసినా కానీ, ఎంత హెవీ ఇంటెన్స్ గేమింగ్ ఆడినా కానీ అవి మీకు స్మూత్ గా ఇస్తాయి అనమాట. ఈ హెచ్ సిరీస్ లో కూడా మీరు గేమింగ్ ఆడొచ్చు, కాకపోతే మీరు ఒక ఇంటెన్సివ్ గేమింగ్ అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గేమ్ ఆడలేరు అనమాట. కంటిన్యూస్ గా గేమర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆడలేరు అంత. కాకపోతే ఒక రేంజ్ లో గేమ్ ఆడొచ్చు. కాకపోతే ఈ యూ సిరీస్ లో ఏంటంటే మీరు చాలా లో అంటే గేమ్ ఉంది మీరు లాగ్ అయిపోతుంది అనమాట. అసలు మీకు గ్రాఫిక్స్ అనేవి ఉండవు అందులో, చాలా లాగ్ అయిపోతుంది గేమ్ అనేది. సో ఇలా మీరు ఈ సిరీస్ చూసి కన్సిడర్ చేసుకొని తీసుకోండి. మీకు ఒకవేళ ఎడిటింగ్ చేయాలా, లేదంటే మీరు డెవలపింగ్ సైడ్ ఏమైనా ఉన్నారా, హెవీ కోడింగ్ రాయాలా, అలాంటప్పుడు మీరు హెచ్ సిరీస్ నుంచి స్టార్ట్ చేసి ల్యాప్టాప్స్ తీసుకుంటే బెటర్ అనమాట. హెచ్ సిరీస్ పైన ఏవి తీసుకున్నా బెటరే మీకు. లేదా మీకు అవన్నీ అవసరం లేదు, జస్ట్ మీ కిడ్స్ కి లేదా 10th class అలా చదువుతున్నారు వాళ్ళ బ్రౌజింగ్ కి వాటికి యూజ్ అవుతుందా, మీకు i3 అనేవి బెస్ట్ అనమాట. అంటే తక్కువ కాస్ట్ లో వస్తాయి మీకు, అవి పర్ఫార్మెన్స్ కూడా మీకు అన్న లోగానే ఉంటుంది, కానీ బ్యాటరీ ఎక్కువ వస్తుంది, ఎక్కువ టైం మీరు యూజ్ చేయొచ్చు అనమాట i3వి. ఇంకా ఇవి పోతే మీకు జీపీయూ, ఇంకోటి చెప్పాను కదా జీపీయూ అని చెప్పి, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు. ఇది మీకు 2 types ఉంటుంది. మీకు పెద్ద ల్యాప్టాప్స్ లో అంటే హెచ్ సిరీస్, హెచ్ఎక్స్ సిరీస్ లో ఏంటంటే మీకు గ్రాఫిక్స్ కనే చెప్పి సపరేట్ గా మీకు ఒక చిప్ ఇస్తారు అనమాట. 2GB ర్యామ్ అట్లా మీకు సపరేట్ గా చిప్ ఇస్తారు గ్రాఫిక్స్ కి, జీపీయూ కార్డ్ అంటారు దాన్ని. కాకపోతే కొన్నిట్లో ఏంటంటే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉంటాయి అనమాట, అంటే ఇన్బిల్డ్ గ్రాఫిక్స్, అందులో మీకు సపరేట్ గా కార్డ్ రాదు. ఇవి మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ లో ఏంటంటే మీకు కొద్దిగా గ్రాఫిక్స్ అనేవి లోగా పర్ఫామ్ అవుతాయి. సపరేట్ గా మీకు గ్రాఫిక్స్ అనే ఒక యూనిట్ ఉంటుంది కాబట్టి అందులో అవి బాగా పనిచేస్తాయి అనమాట. సపరేట్ గా గ్రాఫిక్స్ ఉన్నవి అంటే 2GB గ్రాఫిక్స్ అని చెప్పాను కదా, అట్లాంటివి కొద్దిగా బాగా పనిచేస్తాయి అనమాట గ్రాఫిక్స్ కోసం. సో మీరు చేసే వర్క్ ని బట్టి, అంటే మీరు ఎడిటింగ్ లేదా మీరు వీడియో స్ట్రీమింగ్, గేమింగ్ అట్లాంటి ఏమైనా చేస్తున్నారా, మీరు సపరేట్ గా 2GB లేదా ఎక్కువ గ్రాఫిక్స్ ఉన్న యూనిట్ ని మీరు తీసుకోండి. లేదా మీకు అవసరం లేదా మీరు మిడ్ రేంజ్ లో ఉంటే మీరు నార్మల్ గా మిడ్ రేంజ్ లో ఉంటే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ వి చాలా బెస్ట్ అనమాట. అంటే మీకు మనీ సేవ్ అవుతుంది, ప్లస్ మీకు ఎక్కువ డిఫరెన్స్ కూడా అంతగా కనిపిది అనమాట. సో ఇవి అన్ని కాకుండా మీకు ఇంకోటి మెయిన్ థింగ్ ఉంది, ఇది కూడా మీరు కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు గేమర్ లేదా ఎడిటర్ అయితే మీకు జీబీ అనేది చాలా అవసరం, అంటే స్పేస్ అనేది చాలా అవసరం అనమాట. మీరు 16GB, మినిమం 16GB ఉండేటట్టు చూసుకోండి అందులో. ఎందుకంటే దానికి తక్కువ ఉంటే మీరు టాస్క్ అంతగా స్మూత్ గా రన్ అవ్వవు, అందుకని మీరు మినిమం 16GB ఉండేటట్టు ప్రిఫర్ చేయండి. సో అప్పుడే మీకు గేమ్స్ కానీ ఎడిటింగ్ కానీ కొద్దిగా స్పీడ్గా రన్ అవుతాయి అన్నమాట. ఇంకా ఎస్ఎస్డి, ఇప్పుడు ప్రతి దాంట్లో మీకు ఎస్ఎస్డి వస్తుంది, పాత దాంట్లో మీకు హెచ్డి అనేది ఉంటుంది. ఎస్ఎస్డి కార్డ్స్ అనేవి చాలా మంచివి అనమాట, అంటే మీకు స్పేస్ బాగా ఇస్తాయి, ప్లస్ మీకు పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది ఎస్ఎస్డి కార్డ్స్ లో. ఎన్విడియా ఎస్ఎస్డి కార్డ్స్ ఇవి ఉంటాయి, అవి మీరు కన్సిడర్ చేయండి. సో ఒక ల్యాప్టాప్ కొనే ముందు ఇవన్నీ కనుక మీరు మైండ్లో పెట్టి కొనుక్కుంటే ఖచ్చితంగా మీ ల్యాప్టాప్ మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. అండ్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ, జనరేషన్స్ ని మాత్రమే చూసి తీసుకోకండి. మీది i5 హెచ్ సిరీస్ ఉంటే మీ i7 యూ సిరీస్ కంటే బాగా పర్ఫార్మెన్స్ వస్తుంది అనమాట. సో మీకు హై పర్ఫార్మెన్స్ కావాలి, కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, నేను భరిస్తాను, నాకు పర్ఫార్మెన్స్ మంచిగా కావాలంటే మీరు హెచ్ సిరీస్ నుంచి స్టార్ట్ చేసి దానిపైన ఏమైనా తీసుకోండి. లేదు నాకు అవసరం లేదు, నేను జనరల్ టాస్క్స్ లేదా ఓకే నాకు మిడ్ రేంజ్ ఓకే ఒక మాదిరిగా కావాలి అనుకుంటే మీరు యూ సిరీస్ లో కొద్దిగా మంచిగా తీసుకోండి అనమాట. i7 లో యూ సిరీస్ లేదా i5 లో యూ సిరీస్ అట్లా తీసుకోండి, బాగా యూజ్ అవుతాయి మీకు. సో ఈ కంటెంట్ మీకు ఎక్కడైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి ఈ వీడియోని. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీకు కలుస్తాను. అండ్ అప్పటి వరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఇన్ఫో పారాసైట్.